పూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనందరం ప్రతిరోజు సాధారణంగా వచ్చే సమస్యలకు అవగాహన కలిగించుకుంటున్నాం. చక్కని చిట్కాలు ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 16వ సమస్య, కంటి చూపు బాగా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మనందరికీ కంటి చూపు దెబ్బతిన్న తర్వాత అద్దాలు పెట్టుకోవడం తెలుస్తున్నది. మళ్ళా సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి చెకప్ చేయించుకుని ఇంకా పవర్ పెంచుకోవడం తెలుస్తున్నది. అలాగే మన పిల్లలకి రాకుండా మనం ఏం చేయాలనే ఆలోచన మనం చేయటం లేదు. వచ్చినది భవిష్యత్తులో పెరగకుండా ఎలా జాగ్రత్త పడాలనే ప్రయత్నం కూడా మనం చేయటం లేదు. కానీ వీలున్నంత వరకు సహజంగా మన చూపు ఇబ్బందికరంగా లేకుండా మంచిగా ఉండాలంటే మనం కొంత అవగాహన కలిగించుకుని అలవాట్లు మార్చుకుంటే బాగుంటుందనే ఈ ప్రయత్నం. వెనకటి రోజుల్లో 70-80 సంవత్సరాలు వచ్చే వరకు పెద్దగా చూపు మసక వచ్చేది కాదు. ఆ వయసులో కళ్ళద్దాలు పెట్టుకోవటం కనపడుతూ ఉంటుంది. ముసలివారికే కంటి చూపు మసకొస్తుంది, ముసలివారే కళ్ళద్దాలు పెట్టుకుంటారు అనేవారు. మా చిన్నతనంలో కూడా ఎవరైనా చదువుకునే పిల్లలు కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆ అబ్బాయి పేరే ఏదో కళ్ళద్దాలు సీను, కళ్ళద్దాలు బుజ్జి ఇట్లా అనేవారు అనమాట. ఎందుకంటే అద్దాలు ఎవరు పెట్టుకునేవారు కాదు కాబట్టి ఎవరన్నా ఒకళ్ళు పెట్టుకుంటే అతని పేరుకి కళ్ళద్దాలు జోడించేసేవారు. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ కోసం. అంత రేర్గా కళ్ళద్దాలు కనపడేవి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది పిల్లల్లో కళ్ళద్దాలు కనపడుతున్నాయంటానికి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బస్తీల్లో మంచి స్కూల్స్కి వెళ్ళి బాగా డబ్బులు ఉన్నవారు పిల్లలు వెళ్ళే స్కూల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, నేను ఎప్పుడైనా అలాంటి చోట మీటింగులు అడక్క ఎప్పుడన్నా వెళ్ళి పిల్లలకు ప్రసంగం చెప్పేటప్పుడు కాస్త ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటాను. ఒక స్కూల్లో 800 మంది పిల్లలు కూర్చుని ఉన్నారు. ముందు వరుస వారిని నేను అబ్జర్వ్ చేశాను. మెయిన్గా 100కి 50-55 కళ్ళద్దాలు నాకు కనపడ్డాయి 100 మంది పిల్లల్లో. అలా 50% పిల్లలందరికీ కళ్ళజోళ్ళు కనపడుతున్నాయి. వారి వయసు 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాస్ చదివే పిల్లలు. 13-14 లోపు వారు. అంటే ఆ వయసుకే చాలామందికి భూతద్దాలు లాంటి అద్దాలు పడేస్తే మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనకు అలాంటి కంటి చూపు పోవటానికి ఆహార లోపమే కాదు, మన అలవాట్లే కదా అనేకం కలుస్తున్నాయి ఇక్కడ. అసలు సహజంగా మన కన్ను చెట్లను, చేమలను, గుట్లను, పొదలను, ఈ ప్రకృతిని సహజ సిద్ధమైన రంగులను చూడటానికి పుట్టింది. అలాంటి వాటినే చూశారు మన పెద్దలు. అందుకని 60-70 సంవత్సరాలు వచ్చినా వారికి చూపు దెబ్బతినకుండా, కొంతమంది 90వ సంవత్సరంలో కూడా చూపు బాగుందంటే ఆవిడండి 90 ఏళ్ల వయసులో కూడా సూదిలో దారం పెడుతుందండి అంటారు. అంటే మామూలు వారు పెట్టలేరు కాబట్టి. చూపు ముసలితనం వరకు పోయేది కాదు. ఋషులు 200-300 సంవత్సరాలు జీవించేవారు మనకి తెలుసు. ఇప్పుడు కూడా హిమాలయాలు వెళ్తే కనపడుతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు ఇంతవరకు ఋషులను చూసుంటారు. ఎక్కడన్నా ఒక ఋషి కళ్ళద్దాలు పెట్టుకుని ఆయన చూసారా? ఈ రోజుల్లో ఉంటే ఉండొచ్చు. సినిమాలు ఇన్ని చూసుంటాం. విశ్వామిత్రుడు, వాల్మీకి, పరశురాముడు, ఈ మహర్షులందరినీ ఎక్కడన్నా సినిమాలో కళ్ళద్దాలు పెట్టి చూపించారు ఈ రోజుల్లో? అసలు వాళ్ళకి పోతే కదా అద్దాలన్నీ పెట్టడానికి. ఇక్కడ ఈ రోజుల్లో పిల్లలకి యాడ్ల్లో ఇచ్చే పిల్లలు, ప్రకటనలో ఇస్తుంటారు కదా కొంతమంది పిల్లలు, ఆ పిల్లలకు కూడా కళ్ళద్దాలు పెట్టే యాడ్స్ తీస్తున్నారు. ఎందుకంటే అది కళ్ళద్దాలు అంటాం ఒక స్టైల్, ఒక ఫ్యాషన్. అది లేకపోతే ఇంకేదైనా తేడా అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో. అది ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి అవసరం అయ్యేటట్లుగా ఉంది. అలాంటి ప్రకృతిని, గుట్టలని, పొదల్ని, చెట్ల చేమల్ని, ఆకుపచ్చని అట్లా చూడటానికి పుట్టిన కన్ను ఈ రోజుల్లో మనకి బస్తీల్లో ఏం చూస్తున్నది? రకరకాల రంగులు, ఫ్లాష్ లైట్లు, స్క్రీన్లు, కెమెరాల్ని
మరి సెల్ ఫోన్లో కానీ చిన్న చిన్న వాటిని చూడటం, కంప్యూటర్ ఎక్కువ వాడకం, మరి ఎటు చూసినా కంటి చూపు మేర చెట్లు కనపడకుండా, ప్రకృతి వాతావరణం కనపడకుండా ఇవన్నీ వచ్చేసరికి ఈ కన్ను స్ట్రెయిన్ అవుతుంది. అదే మీకు పచ్చటి పొలాలను చూడండి, ఈ కన్నుకి ఎంత హాయిగా అనిపిస్తుందో, స్ట్రెయిన్ ఉండదు ఎంతసేపు చూసినా. ఇప్పుడు నేను మీకు ఈ టీవీలో ఈ విషయాలన్నీ చెప్పాలంటే నేను అస్తమానం కెమెరా వెంక అట్లాగే చూస్తూ మాట్లాడాలి. నాకు తొందరగా కళ్ళద్దాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే నేను తప్పు చేయట్లా, టీవీ చూడను, కంప్యూటర్ వాడను, ఏవి గేమ్స్ లాంటి చిన్న చిన్నవి వాడను, అసలు ఏ విధమైన ఎఫెక్ట్ లేకుండా మంచిగా ఉంటున్నా. కానీ నా తొందరగా కళ్ళు పోతాయి. ఎందుకంటే రోజుకి 5-6 గంటలు 10 గంటలు అస్తమానం లైట్లు ఇంక ఇట్లాగే చూస్తూ ఫోకస్ లైట్లు కళ్ళ నిండా పడేసరికి ఈ మధ్య ఎక్కువ తేడా అనిపిస్తుంది, కొంత స్ట్రెయిన్ అనేది. అంటే తప్పే, కానీ వీటికి నేను చెప్పనంటే మరి మీ దాకా విషయం రాదు. అంటే తెలుసో తెలియకో, కుదరకో అనేక తప్పులు మనలో జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇలాంటి వాటి ఎఫెక్ట్. ఇలాంటి స్ట్రెయిన్ లేని పిల్లలకి పోషకాహారం మనలాగా తినకపోయినా కళ్ళు తొందరగా దెబ్బతినవు అంటానికి నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇప్పటికీ మీరు వెళ్ళి పల్లెల్లో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లల్ని మీరు స్టడీ చేయండి. మా ఊర్లో స్కూల్ ఉంది, మేము చదివిన స్కూలు. ఆ స్కూల్ పిల్లలకి కంటి చూపు చెకప్ చేయటం కోసం ఒక మెడికల్ కాలేజీ స్టాఫ్ వారు పిల్లలకి ఐ చెకప్ కోసం ఇన్స్ట్రుమెంట్స్ అవి తీసుకొచ్చి చెక్ చేశారు. 500 పిల్లలు ఉండే స్కూల్లో చెక్ చేస్తే 99% అందరికీ నార్మల్ చూపు ఉంది. అద్దాలు ఎవరికైనా ఒకళ్ళిద్దరికి ఇవ్వాల్సి వచ్చింది. అదే ఆ మెడికల్ కాలేజీ వారు సిటీస్లో ఉండే స్కూల్కి వెళ్ళి చెకప్ చేస్తున్నారు. అక్కడ రిజల్ట్స్ తీసుకుంటే 50 to 60% పిల్లలందరికీ కళ్ళద్దాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ వేసుకున్నారు, కొంతమంది వేసుకోవాల్సిన స్థితి ఉండి చూయించుకోక వేసుకోలేని వారు ఉన్నారట. అదే బస్తీల్లో చక్కగా డబ్బులున్న వారి పిల్లలు గుడ్లు, పాలు, పాల పొడులు, బలమైన ఆహారాలు, మరి అన్ని పోషకాహారాలు అవసరానికి సరిపడా మెడిసిన్ సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటుంటారు. ఇంత చేసినా వాళ్ళ కళ్ళు పోయినాయి. మరి ఏమీ తినకుండా పొద్దునంత సద్దన్నం తిని, మధ్యాహ్నం అంత భోజనం, సాయంకాలం అంత భోజనం, పచ్చడో గెంజో మజ్జిగ పోసుకుని తినే పిల్లలకి చూపు ఎక్కువ ఉంది. కారణం మనం అస్తమానం టీవీలు చుట్టం, సెల్ ఫోన్లో కూడా వీడియో గేమ్స్, రకరకాల గేమ్స్ ఆడటం, అంత స్ట్రెయిన్ అయ్యే పని చేస్తూ ఉంటే అన్నాళ్ళు పనిచేస్తాయండి కళ్ళు. కానీ ఇలాంటి దోషం కంటి మీద బాగా ఎక్కువగా కనపడుతూ ఉంది. టీవీలు చుట్టం మానండి అంటే ఎవరన్నా మానతారా? ఏమన్నా శాటిలైట్స్ దెబ్బతిని మనకు పైనుంచి ఏదైనా రిలే అయ్యే అవకాశాలు పోతే ఈ శనదులుతుంది తప్ప ఎవ్వరూ టీవీలు ఇంట్లో ఉంచుకొని చూడొద్దంటే ఎవరు మానుకుంటారండి? ఇవన్నీ స్ట్రెయిన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఏం చేసేది లేక దూరం నుంచి చూడండి, లైట్లు వేసుకు చూడండి, ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తున్నామే తప్ప మనం ఎంత చూడాలి ఎంత చూస్తున్నాం, ఎంత మార్చుకుంటే మంచిది మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం. అవన్నీ అవసరమే, నేను కాదంటలేదు. మనకి ఇబ్బంది వస్తున్నది కదా. భవిష్యత్తు ఎట్లా ఉంటే కళ్ళు ఏం చదవటానికి, ఏ వర్క్ చేయడానికి స్ట్రెయిన్కి తట్టుకోలేవు. అంచేత కాస్త ఆ కంటి చూపు మంచిగా ఉండటం కోసం మనం మెరుగు చేసుకోవటానికి ఎలాంటి ఆహార నియమాలు ఆచరిస్తే బాగుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం విటమిన్ ఏ కంటి చూపు కోసం కావాలి అని మనందరికీ తెలుసు. 5000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మామూలుగా మనకి విటమిన్ ఏ సుమారుగా కావాల్సి ఉంటుంది. మామూలుగా మనకి విటమిన్ ఏ ప్రతిరోజు ఆకుకూరలు తింటే వస్తుందని తెలుసు. కానీ మనం దాన్ని పిండి వేయించి పాడు చేసి తింటే మరి చాలా వరకు దెబ్బతింటుంటాయి కదా, సహజమైన విటమిన్స్ ఎన్నో పోతుంటాయి. అందుకని మనం వీలున్నంత వరకు సహజంగా కంటి చూపు మెరుగు చేసుకోవడానికి మంచి విటమిన్ ఏ అందించడానికి ఏం కావాలి అంటే మాంసాహార సంబంధిత ఆహారాల్లో విటమిన్ ఏ డైరెక్ట్గా ఉంటుంది. వృక్ష సంబంధిత ఆహారాల్లో విటమిన్ ఏగా ఉండదు, కెరోటిన్గా ఉంటుంది. ఈ కెరోటిన్ అనేది విటమిన్ ఏగా లివర్లో కన్వర్ట్ అవుతుంది మనకి.
అందుకని మనకి ప్రతిరోజు ఇటు వృక్ష సంబంధం